హలో హాయ్ నమస్తే మీ హరిబాబు. ముందుగా రైతు సోదరులకి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి, ఎగుమతి దిగుమతి గుమస్తా సోదరులు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ వారికి, అట్లానే సెక్యూరిటీ గార్డ్స్కి, మిర్చి యార్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హమాలీలకి క్రిస్మస్ శుభాకాంక్షలు మన ఛానల్ తరపున తెలియజేస్తున్నామండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతు సోదరులు కూడా అటు మిర్చి యార్డుకు వచ్చిన రైతు సోదరులు కావచ్చు, కొంతమంది ఫోన్ల ద్వారా కామెంట్ల ద్వారా ఏసీ మిర్చి మార్కెట్ పరిస్థితి ఏందండి, అర్థం కావటం లేదు, పెరుగుతుందా తగ్గుతుందా, మార్కెట్ అయితే ఇంకా తగ్గింది, పరిస్థితి ఏంటంటే దాని గురించి చిన్న వివరణ. అట్లానే కొంతమంది రైతు సోదరులు కూడా కొత్త మిర్చి పంటకు సంబంధించి ముందు టైంలో ధరలు ఏ విధంగా ఉంటాయని అడుగుతున్నారు. దాని గురించి చిన్న వివరణ. నేను కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల్ని వాళ్ళని సంప్రదించి నేను సేకరించిన సమాచారం ప్రకారం మీకు కొంత వివరణ తెలియజేస్తున్నానండి. ముందుగా మనం ఏసీ మిర్చి ధరల గురించి మాట్లాడుకుంటే కొన్ని రకాలకి 500 తగ్గితే కొన్ని రకాలకి 1000 నుంచి 2000, 3000 తగ్గటం కూడా ఈ మధ్యకాలంలో చూసాం. ఏంటంటే ఇంకా తగ్గుతుందా, కొంతమంది రైతు సోదరులు అయితే ఇంకా టైం కూడా అయిపోతుంది, డిసెంబర్ నెల వచ్చింది, కొత్త సరుకులు వస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక నెల లేట్ అయినా కొత్త సరుకులు వస్తున్నాయి, మార్కెట్ పొజిషన్ చూస్తుంటే అప్పుడు పెట్టే టైంకంటే కూడా ఇంకా తగ్గింది, ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు పంట అవసరాల కోసం అమ్ముకోవటం జరుగుతుంది పొజిషన్ కూడా. నేను ఈ మార్కెట్ ధరల గురించి, ఎందుకంటే ఇట్లా మన దేశంలో మన రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు సంబంధించి కొద్దో గొప్ప, అంటే అటు చైనా కావచ్చు, సింగపూరు, మలేషియా, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసే అందరూ చేయరండి, కొంతమంది చేసే ఎక్స్పోర్టర్స్ని నేను వాళ్ళని కనుక్కునేవండి. ఏంది మార్కెట్ పొజిషన్ అంటే, ఎక్స్పోర్ట్ అనేది ఏందండి అంటే పొజిషన్ అంటే ఎక్స్పోర్ట్ అనేది కొద్ది గొప్ప మాత్రం ఉందండి, భారీగా ఆర్డర్లు ఏమి రావట్లేదు. కొంత గొప్ప అది కూడా నాణ్యమైన మిర్చి రకాలకి, ఆ తేజ రకాలు ఎక్కువగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుందండి. కొద్ది గొప్ప మాత్రం ఆర్డర్లు వస్తున్నాయి, భారీగా ఆర్డర్లు ఏమి రావట్లేదు. ఆర్డర్ల ప్రకారం మేము కొనటం జరుగుతుంది, అంతేగాని చెప్పలేము. అందుకనే ఒక విధంగా మనం గమనించినట్టయితే తేజ మార్కెట్ మరీ డౌన్ కాకుండా ఒక 500 అటు ఇటుగా అనేది సేల్స్ పరంగా మనం చూస్తూనే ఉన్నాము. మిగతా రకాలకు కూడా సీడ్ రకాలకు అనేవి మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఆ తేజ ఆ రకాలకు సంబంధించి అటు కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఆర్డర్స్ అయితే కొద్ది గొప్ప మాత్రం వస్తున్నాయండి, విపరీతంగా ఏమి రావట్లేదు. వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ ప్రకారం మేము కొనడం జరుగుతుంది. ఆర్డర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుతుంది, ఆర్డర్లు ఆగిపోగానే మార్కెట్ అనేది తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. కాకపోతే ఎక్స్పోర్ట్ పరంగా భారీగా ఎక్స్పోర్ట్ అనేది రావట్లేదు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు మధ్యప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయండి, వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇంకా మిగతా రకాలు మన సీడ్ రకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి సరఫరా అవుతుంటాయి. ఈ సరఫరా క్రమంలో వాళ్ళు కూడా ఏమంటే ఏంటి పరిస్థితి, మిగతా రకాలు డీడీ కానీ 341 ఈ రకాలు ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొద్దో గొప్ప పంట వచ్చే టైం అండి ఇది. కాకపోతే నాణ్యత మీద ఆధారపడైతే వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం కొంత వ్యాపారస్తులు సీజన్ టైంలోనే వాళ్ళు కొనిపెట్టిన సరుకుల్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, అంతేగాని మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బాంబే ఇటు సైడ్కి ఎక్స్పోర్ట్ సీడ్ రకాలు ఎక్కువగా ఇటు సైడ్కి వెళ్తుంటాయండి. ఆ క్రమంలో కొంత స్టాకులు అనేవి వాళ్ళు స్టాకులు పెట్టుకున్న సరుకులే ఎక్స్పోర్ట్ పరంగా అవుతుంది. అందుకని మార్కెట్ అనేది అడావుడిగా లేదండి. అందులో క్వాలిటీ మిర్చి కావాలా, కొత్త సరుకులు కూడా వస్తున్నాయండి. ఎక్కువగా కొత్త సరుకులు రావడం వల్ల కొత్త సరుకుల మీద కొంచెం ఆశాజనకంగా చూపుతున్నారు, కొత్త సరుకులు ఎక్స్పోర్ట్ పరంగా అవి జరుగుతున్నాయి అని చెప్పేసి ఏసీ ధరలే అంటే వాళ్ళైతే నిర్ణయం అయితే చెప్పలేదండి, చెప్పలేమండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే
కొంతమంది రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ అప్పటికంటే ఇప్పుడు కూడా మార్కెట్ ఇంకా డౌన్ ఉందని చెప్పేసి అమ్మన పరిస్థితి. కొంతమంది రైతు సోదరులు అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి దానితోడు ప్రతి సంవత్సరం కూడా అటు కర్ణాటక కర్నూలు వైపు రైతు సోదరులు అయితే ఆగస్టు సెప్టెంబర్ కల్లా కొంత సరుకులు అమ్ముకోవటం అనేది జరుగుతుందండి, వాళ్ళ స్టాకులు పెట్టి. ఈ సంవత్సరం అటు కర్నూలు వైపు కొంత నీటి ఎద్దడి కానీ ఎక్కువగా వైరస్ కానీ ఆ క్రమంలో కొంత పంట పరిస్థితి బాగలేదు కాబట్టి పంట బాగలేదని కొద్దిగా ఉన్న స్టాకులకి వాళ్ళు పెట్టుకున్న స్టాకులకి కొంచెం మార్కెట్ వచ్చే చూద్దామని చెప్పేసి ఆపటం కూడా జరిగింది. కొంత అయితే కొంతమంది రైతులు ఇప్పుడు ఆపుకొని ఉండారండి, కొంతమంది రైతులు అమ్ముకున్నారు డీడీ రకాలు, అటుపక్క కొన్ని రకాలు కూడా సంబంధించి. మిగతా ఈ రకాలన్నీ కూడా మార్కెట్ పొజిషను కొత్త సరుకులు వస్తున్నాయి, కొత్త సరుకుల మీద కొంచెం క్వాలిటీ పరంగా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. కొంతమంది రైతు సోదరులు కొత్త సరుకులు పంటకు సంబంధించి కొత్త పంటకు సంబంధించి మార్కెట్ ధరలు ముందు రోజులు ఏ విధంగా ఉంటాయంటే వ్యాపారస్తులని ఏమంటే ఆర్డర్స్ ప్రకారంగా ఈ కొత్త పంటకు సంబంధించి క్వాలిటీల ప్రకారంగా నడుస్తుంటుంది మార్కెట్. టోటల్గా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్న కొత్త పంట సైజు తక్కువ రకాలు, కొంచెం వైరస్ సోకిన రకాలు, కొంచెం ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి రావట్లేదండి. గుంటూరు మిర్చి మార్కెట్ సంబంధించి ఎప్పుడు కూడా క్వాలిటీ మీద నాణ్యత మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటుందండి. ఎక్స్పోర్ట్ సంబంధించి అయితే ఎక్స్పోర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరగటం తగ్గటం జరుగుతుంటుందండి. రైతు సోదరులు ఇది గమనించండి. మార్కెట్ కూడా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి అయితే జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు అంటే పెరగటం తగ్గటం అనేది ఇక్కడ వ్యాపారస్తుల చేతిలో కానీ కొనేవాళ్ళ చేతుల్లో దిగుమతి వ్యాపారస్తుల చేతులు అనేది ఉండదు. దాని మీద ఆధారపడి అయితే వ్యాపార లాభాలు జరుగుతుంటాయి. రైతు సోదరులు గమనించండి. మెయిన్గా ఎప్పుడు ఎలాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ వారం ఇట్లా ఉంది, వచ్చే వారం అలాగుంటుంది అనేది చెప్పలేము కూడా, ఎవరు కూడా చెప్పలేరంటే రైతు సోదరులు గమనించండి. ఫారిన్ ఎక్స్పోర్ట్ గురించి కానీ ఇవన్నీ కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన విధానం మీద ఇట్లా ఉంది. ఈ వారం రేపు కొత్త సరుకులు ఏ విధంగా వచ్చినాయి, క్వాలిటీలు ఏ విధంగా ఉండే, ఏసీ మిర్చికి సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నేను కొంత విచారణ రైతు సోదరులకు తెలియజేయడం మార్కెట్ పొజిషన్, ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేరండి మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరగటం, ఎక్స్పోర్ట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ తగ్గటం జరుగుతుంటుంది. ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి అయితే ఎంత సరుకు మనం పెట్టుకున్నా నడుస్తుంది కాబట్టి కొద్దిగా రైతు సోదరులు అర్థం చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోద్దండి, నా సపోర్ట్ ఉంటుంది, కొంతమంది రైతు సోదరులకు చేరే అవకాశం ఉంది. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఛానల్ తరపున ప్రతి ఒక్క రైతు సోదరులకు కానీ యార్డ్లో పనిచేస్తున్న మొత్తం టోటల్ అందరికి కూడా తెలియజేస్తూ రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.